నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం అండి. అంటే ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకోవాల్సిన రోజన్నమాట. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించుకునేందుకు మాంట్రియల్ ప్రోటోకాల్పై ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి. ఆ తర్వాత 1995 నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నాయి. ప్రతి దేశం కూడా ఓజోన్ పొరని కాపాడుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తమ వంతుగా ప్రకృతి పరిరక్షణ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు దేశాలే కాదండి, ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా పచ్చదనాన్ని కాపాడాలని అనుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం షేక్పేట్లో ఉన్న శృంగార్ బ్యూటీ సలూన్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికారెడ్డి గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాధికారెడ్డి గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాం సంయుక్త. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు వచ్చి హర్బల్ క్లీనప్ అండి. అంటే ఇది ఇంట్లో దొరికే వస్తువులతో మనం చాలా ట్యాన్ అయిపోయి ఉంటాం కదా. సో బయట ఎండలో వెళ్ళినప్పుడు కానీ పొల్యూషన్ వల్ల కానివ్వండి ఎక్కువగా ట్యాన్ అయిపోయి స్కిన్ అంటే బయట బ్లీచెస్, ట్యాన్ ప్యాక్స్ ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ట్యాన్ అనిపించడం, అట్లాంటి వాళ్ళకి ఈ క్లీనప్ బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేసుకుందాం. సంయుక్త, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు తనకి చాలా ట్యాన్ వచ్చి ఉందండి. అంటే ఫస్ట్ కలర్ కి ఇప్పుడు ఈ ఉన్న కలర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ చాలా కలర్ గా ఉండేది అమ్మాయి, ఇప్పుడు కొంచెం డల్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. సో అందు గురించి ఆ డల్నెస్ తీయడానికి అంటే ఇప్పటి వరకు అసలు ఏం వాడలేదు అన్నట్టు స్కిన్ పైన. సో ఫస్ట్ టైం క్లీనప్ చేసే ముందు హెర్బల్స్ తో ఎలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనకు ట్యాన్ అనేది కంప్లీట్ గా ఒక సిట్టింగ్ లోనే కాకుండా ఈ హెర్బల్స్ వల్ల ఏంటంటే మనకు కంటిన్యూస్ గా 10-15 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటే ఒక 4-5 సిట్టింగ్స్ లో మనకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చి మనం ఇక్కడ క్లెన్జింగ్ చేస్తామండి. క్లెన్జింగ్ ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ స్కిన్ పైన డస్టింగ్ ఉంటుంది, డెడ్ స్కిన్ ఉంటుంది, ఇవన్నీ తీయడానికి ఫస్ట్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు దీనికి క్లెన్జర్ గా నిమ్మరసం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ నిమ్మరసాన్ని ఫస్ట్ ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 2 minutes లైట్ గా మసాజ్ ఇచ్చి వైప్ అవుట్ చేస్తాం. ఓకే, అండ్ స్క్రబ్ ఏది యూజ్ చేస్తున్నారు మరి? స్క్రబ్ మాత్రం మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా బయట దొరికే మన ఫ్రూట్ స్క్రబ్స్ కానివ్వండి. అవును, ఇప్పుడు మనం ఫ్రూట్స్ తో చేస్తున్నాం, వెజిటబుల్స్ తో చేస్తున్నాం ఇక్కడ. సో అలాంటిది ఫ్రూట్ స్క్రబ్ తీసుకున్నట్టయితే మంచిది. సో ఆ ఫ్రూట్ స్క్రబ్ ని వాడుతున్నాం ఇక్కడ. ఓకే అండి, స్క్రబ్ ఎంత సేపు చేసుకోవాలి మరి? స్క్రబ్ అగైన్ 2 to 3 minutes. 2 to 3 minutes. ఓకే, సో మరి ఇప్పుడు క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుందాం. సంయుక్త, మనకి ఇక్కడ స్క్రబ్బింగ్ అయిపోయింది ఇంకా. సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ స్టీమ్ తీసుకుంటామండి. సో స్టీమ్ అనేది ఏంటంటే డిపెండ్స్, అంటే చాలా ఎక్కువగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉండి, లేదా లైట్ గా ర్యాష్ లాంటిది ఉండి దాంట్లో ఎక్కువగా వైట్ హెడ్స్ నిండిపోయి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, సో అట్లాంటి వాళ్ళ స్కిన్ కి మనం స్టీమ్ వాడతాం. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ స్కిన్ పైన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంతా పోయి మంచి షైనింగ్ తో పాటు ఆయిల్నెస్ కూడా తక్కువైపోతుంది ఫేస్ పైన. సో దాంతో మంచి గ్లో వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ మనం స్టీమ్ తీసుకుందాం. ఓకే, స్టీమ్ ఎంతసేపు ఇస్తున్నారండి? స్టీమ్ జస్ట్ 2-3 minutes ఏనండి. ఓకే, సో దాంతో పాటు మనం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి స్టీమ్ ఒక 2 to 3 minutes ఇచ్చి వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసి మసాజ్ చేస్తున్నాము. కీరా, టమాటో, ఆరెంజ్. ఆ తర్వాత ప్యాక్ ఉంటుంది.
ఓకే అండి, మరి మసాజ్ కూడా అయిపోయింది కదా, సో ఇప్పటికే ఫేస్ చూస్తుంటే చాలా క్లియర్గా అనిపిస్తుంది ఫ్రెష్గా. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ప్యాక్ వేస్తామండి. ఈ ప్యాక్ వచ్చి మనకి ఇంట్లో టైట్నింగ్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. ఇంట్లో దొరికే వస్తువులతో టైట్నింగ్ ప్యాక్ ప్లస్ యాజ్ వెల్ as tan కి గ్లో కి కూడా బాగా పనిచేస్తుంది. సో ఎగ్ వైట్ లో మనము కొంచెం నిమ్మరసం డ్రాప్స్, హనీ డ్రాప్స్ వేసుకుని విటమిన్ ఈ ఆయిల్ కలిపి దాన్ని ప్యాక్ లాగా చేసుకుంటామండి. ఓకే, ఎగ్ వైట్ తీసుకొని అందులో ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం, ఇంకా అలానే 2-3 డ్రాప్స్ హనీ తేనె వేసుకొని అండ్ దాంతో పాటు కొంచెం విటమిన్ ఈ ఏదైతే మనం స్కిన్ కి అప్లై చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా కొద్దిగా కలిపి దాన్ని బాగా కలిపిన తర్వాత ఫోమ్ లాగా తయారవుతుంది. సో ఆ ఫోమ్ తయారైన దాన్ని మనం ప్యాక్ లాగా అప్లై చేసుకుంటాం. ప్యాక్ వల్ల ఏంటంటే కూడా మనకు ఏదైతే ప్యాక్ ఇది అప్లై చేస్తున్నామో ఇలా స్కిన్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో లిక్విడ్ బేస్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్వర్డ్ డైరెక్షన్లో బ్రష్ని ఎప్పుడైనా మనం దాని పైన పట్టి అలా నురుగు వచ్చే వరకు దాన్ని కలపాలి. యాక్చువల్లీ ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ అవ్వాలి దాంట్లో. సో ఎగ్ ప్యాక్ అనేది మనకు తెలిసినంత మట్టుకు ఇలా సాగినట్టుగా ఉంటుంది, అదంతా ఈజీగా వేయలేం ప్యాక్. సో మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ బాగా కలిపి ఆ ప్యాక్ నల్లా వేసుకోవాలి. సో ఇలా జనరల్గా ఇలాంటి టైట్నింగ్ ప్యాక్స్ వేస్తున్నప్పుడు ఏమైనా మాట్లాడినా ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు ఇంకొంచెం రింకిల్స్ ఎక్కువైపోతాయి అని అంటూ ఉంటారు. సో ఏమాత్రం అలా ఏం చేయకుండా, ఏం యాక్టివిటీస్ చేయకుండా జస్ట్ రెస్టింగ్ ఐప్యాడ్స్ అప్లై చేసుకుని ఇంకా కంప్లీట్ రెస్ట్ లోనే, అంటే ఆ 5 to 10 minutes మనకి ఎంత టైం పడుతున్నది మన స్కిన్ పైన డిపెండ్. ఆ టైం వరకు కంప్లీట్ గా ఐప్యాడ్స్ అలా అప్లై చేసుకుని, లేదా కీరా ముక్కలు ఉంటాయి కదా మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న ముక్కలు అనుకోండి, చల్లటి వల్ల పెట్టినా కూడా అండర్ ఐ కూడా పోయినట్టు ఉంటుంది. యాజ్ వెల్ as మనకు దానివల్ల మంచి రిలాక్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే అప్లై చేసేసుకున్నాం కదండి, ఇది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఓకే, సంయుక్త చూస్తున్నారు కదా కంప్లీట్ గా టైట్ అయిపోయింది, ఇంకా స్కిన్ టైట్నింగ్ వచ్చేసింది ఇక్కడ, ముట్టుకుంటే కూడా తెలుస్తుంది. సో అందు గురించి ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడొద్దు అనేది, లేదా ఏదైనా వర్క్ లో ఉండకుండా కంప్లీట్ రెస్ట్ లో ఉండాల్సింది. సో ఇప్పుడు దీన్ని మనం జస్ట్ నార్మల్ గా వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తో మనం లైట్ గా మసాజ్ చేసి తీసేస్తాం ఇంకా. ఓకే, అంటే వాటర్ కొంచెం తడి చేసుకుంటూ ఆ డ్రైన్ అంతా మళ్ళీ జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇది కంప్లీట్ అయిపోతుంది సంయుక్త. ఇప్పుడు ఇంకా ఆ తర్వాత మనం సన్ స్క్రీన్ కానివ్వండి, లేదా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే సన్ స్క్రీన్ జెల్ అప్లై చేసుకోవచ్చు, లేదా కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళనుకోండి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదండి? అవునండి, కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఎక్కడెక్కడైతే ట్యాన్ అనిపించిందో అక్కడ అంతా లైట్ అయిపోయి చాలా ఈ చీక్స్ ప్లేస్ కానివ్వండి, నోస్ కానివ్వండి మంచి షైనింగ్ వచ్చింది. సో ఈ రకంగా ఇట్లాంటి క్లీనప్స్ మనం 10 days once కానీ లేదా monthly 2 times కానీ ఇంట్లో చేసుకున్నట్టయితే ఎలాంటి హార్మ్ఫుల్ కూడా ఉండదు. అంటే స్టీమ్ అనేది ఒకటి మాత్రం, అంటే మనం కంటిన్యూస్గా ప్రతిసారి స్టీమ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. సో స్కిన్ కూడా మంచిగా షైన్ అవుతుంది అండ్ చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది అండి. ఇందులో ఎగ్ వైట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఎగ్ వైట్ వల్ల ఇంకా స్మూత్నెస్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఈ కాలంలో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి ట్యాన్ ఉంటుంది, హ్యాండ్స్ పైన అవనియండి, ఫేస్ పైన, అంటే సన్ కి ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతాల్లో. సో చాలా మంచి ట్రీట్మెంట్ ఈరోజు మాకు పరిచయం చేశారండి, దానికి గాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంగీత. కూడా సకులు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఏమండి, ఇప్పటికే తెలుసో తెలియకో పర్యావరణ కాలుష్యానికి అందరం కారకులమయ్యామండి. ఆధునిక సౌకర్యాల కోసం అడవుల్ని నరికేస్తున్నారు, చెట్లను కూల్చేస్తున్నారు, మొక్కల్ని పీకేస్తున్నారు. మరోవైపు మన సమాజంలో విలాస వస్తువుల వాడకం పెరిగిపోతోంది. ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాహనాలు ఎక్కువైపోతున్నాయి. ఫలితంగా ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. ఆ ప్రభావం ప్రజలందరి మీద పడుతోంది. ప్రకృతిని మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఫలితం నేడు అనుభవిస్తున్నాం. వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొరని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కదా. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి స్వప్న గారు సిద్ధంగా ఉన్నారు. మరి స్వప్న గారు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే, మరి స్వప్న గారు ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను కద్దూకా ఖీర్ చేయబోతున్నాను. కద్దూకా ఖీర్ స్వీట్ ఐటెం. సో మరి ఈ కద్దూకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. సొరకాయ తురుము, బియ్యం పిండి, ఇలాచీ పొడి, పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. కద్దూకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఏం చేయాలి? ఆ కడాయి తీసుకోండి. స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి. నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్ మనం. ఓకే, నెయ్యి వేసుకున్నాం. అది హీట్ ఎక్కాక ఈ సొరకాయ తురుము వేసుకోవాలండి. ఓకే, ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు, దీంట్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ఇది బాగా బ్రౌన్ గా ఫ్రై అయినట్టు వాటర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్వప్న గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇంజనీర్ అండి. ఓకే, పిల్లలు? ఇద్దరు పాపలు. పెద్ద పాప ఆకాంక్ష, తను ఫస్ట్ స్టాండర్డ్. చిన్న పాప ఇప్పుడు జాయిన్ చేయాలి. ఓకే, నర్సరీకి. 3 years. 3 years. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ డాన్సింగ్. డాన్స్ చేస్తారు? వావ్, మా క్లాసికల్? పిల్లలు లేదండి, వెస్టర్నే. మా పిల్లలకి కూడా నేర్పిస్తాను. మీరేంటి డాన్స్ నేర్చుకున్నారా, లేకపోతే జస్ట్ మీరు ఇంట్లో మీ హాబీ కొద్దీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారా? నా హాబీ కొడితే అంతే, నేర్చుకోలేదు. సో ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి? ఇంకా ఫ్రై అవ్వాలండి. వాటర్ అంటే కొంచెం ఇంకా గట్టిగా అయ్యేంత వరకు, దగ్గర అయ్యేంత వరకు ఫ్రై అయిపోవాలి. డ్రై. రెడీ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం సిమ్ చేసుకోండి, కొంచెం లైట్. ఓకే, దాని తర్వాత ఇది కొంచెం పట్టుకోరా, షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, 1 cup ఆఫ్ షుగర్, దెన్ 1 cup ఆఫ్ మిల్క్, బాగా కలుపుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ డిష్? నా ఓన్గా నేను ప్రిపేర్ చేశానండి. ఓన్ ప్రిపరేషన్. ఏంటి మీ పిల్లలకి స్వీట్స్ ఇష్టమా, లేకపోతే? స్వీట్స్ అంటే ఇష్టం అండి. స్వీట్స్, చిన్నపిల్లలు కదా, కొంచెం స్వీట్ ఐటమ్ ఇష్టపడతారు. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. బాగా సొరకాయ ఉంది కదా, అదంతా ఉడికేంత వరకు, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఓకే, సో మరి సొరకాయ బాగా ఉడకాలండి పాలల్లోని, అలాగే మనం చక్కెర కూడా వేసాం కాబట్టి ఈ రెండిట్లో ఉడకాలి. ఒక 2 minutes టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఉడికిపోయిందండి, దగ్గర పడుతుంది. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్. ఓకే, 1 spoon ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేసేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 3 spoons ఆఫ్ బియ్యం పిండి, రైస్ పౌడర్. 3 spoons. ఎందుకు వేసుకోవాలండి? అంటే కొంచెం థిక్నెస్ కోసం అండి. ఓకే, కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి బియ్యం పిండి. దగ్గర అంటే ఇంకా తిక్గా అవ్వాలి, ఇంకా తిక్గా కావాలనుకున్నప్పుడు ఒకసారి కలిపి చూసుకొని ఎక్స్ట్రా పడుతుందంటే, ఎక్కువ పడితే ఏంటంటే ఉండలు కట్టేస్తాయి. కలుపుతూ కాస్త తిప్పుతూ అలాగా వేసుకోవాలి. అయిపోయినట్టేనండి? అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. కొంచెం దగ్గర వచ్చేంత వరకు. ఓకే, కాసేపు ఒక 2 minutes అది తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఓకే, సో బియ్యం పిండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే అది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలి. ఓకే, ఓకేనండి, ఇంకా ఆఫ్ చేసేసేయండి. సర్వింగ్ బౌల్.
గార్నిష్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ తోటి. ఓకే చేయండి. కద్దుకా ఖీర్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. స్వప్న గారు తయారు చేసిన కద్దుకా ఖీర్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కద్దుకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, పంచదార, బియ్యపిండి, ఇలాచీ పౌడర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. కద్దుకా ఖీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక సొరకాయ తురుము వేసి బాగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పంచదార, పాలు వేసి బాగా ఉడకనివ్వాలి. అది దగ్గరికి అయ్యాక 2 స్పూన్లు బియ్య పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కద్దుకా ఖీర్ రెడీ. కద్దుకా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. స్వీట్ ఎంతైనా స్వీటే కదా. సూపర్గా ఉందండి. చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ కద్దుతో చేసింది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అలాగే చాలా చాలా యమ్మీ డిష్ని మా సకులకి పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్ ఏఎస్ రావు నగర్ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. సకులు చూస్తారు కదండి, స్వప్న గారు తయారు చేసిన కద్దుకా ఖీర్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, మీరు వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 040223556540. ఈ ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, మనుషులు, జంతువులు, పక్షులు, సకల ప్రపంచంలోని జీవకోటి ప్రకృతిలో అంతర్భాగమే. అందుకే పచ్చని వాతావరణం కనపడగానే మనుషులు పులకించిపోతారు. గలగలా పారే సెలయేరు చూడగానే నీళ్లలోకి దిగాలని ఆరాటపడతారు. సంధ్యా సమయాన్ని, చక్కని గాలిని, పసిపిల్లల నవ్వును అందరూ ఆస్వాదిస్తారు. ఎందుకంటే ప్రకృతికి మనిషికి విడదీయరాని సంబంధం ఉంది కనుక. అందుకే ఒకప్పుడు మనుషులు ప్రకృతికి దగ్గరగా జీవించేవాళ్ళు. కానీ కాలక్రమేణా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కాంక్రీట్ జంగల్స్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చి చేరింది. చివరికి ప్రకృతినే శాసించే స్థితికి వచ్చేసాం మనం. స్వార్థం కోసం తల్లిలాంటి ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు ప్రింటింగ్ అండ్ డైయింగ్ రంగంలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న లక్ష్మీ ప్రతిమ గారు మనతో ఉన్నారు. ఆవిడ విజయ రహస్యాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీ ప్రతిమ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ప్రింటింగ్ అండ్ డైయింగ్ రంగంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. మీ విజయ రహస్యాలు తెలుసుకునే ముందు మీ గురించి మా సకులకు తెలియచేస్తారా? ఓకే, నేను గోవిందరావుపేట గ్రామంలో జన్మించానండి, వరంగల్ జిల్లా. మా నాన్నగారు వచ్చేసి శ్రీనివాసరావు గారు, ఆయన వ్యవసాయం చేస్తుంటారు. నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదివాను. ఓకే. నేను ఆ తర్వాత లెక్చరర్గా జాబ్ చేశాను. ఓకే. తర్వాత బెంగళూరులో 2 years సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబ్ చేశాను. మా హస్బెండ్ వచ్చేసి చంద్రశేఖర్ కుమార్, ఆయన బిజినెస్ చేస్తున్నారు. నాకు ఒక బాబు 1.5 years. ప్రతిమ గారు, మీరు ఆల్రెడీ చెప్పినట్టు జాబ్ చేస్తున్నా అని చెప్పారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ని వదిలేసి ప్రింటింగ్ అండ్ డైయింగ్ రంగానికి రావడానికి కారణం ఏంటి? నాకు ఫస్ట్ నుంచి డిజైనింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాతో పాటుగా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని కూడా నా ఆశ. ఓకే. దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ జాబ్ చేస్తూ ఉండగానే నా ఫ్రెండ్స్తో నా థాట్ చెప్పాను. ఓకే. సో వాళ్ళు నా ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్ట్ చేసి వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారండి. వాళ్ళ సపోర్ట్తో నేను ఇక్కడ యూనిట్ స్టార్ట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ నాకు యూనిట్ ఉంది. ఓకే. సో మరి మ్యారేజ్ టైంలో చెప్పారు మీ హస్బెండ్కి నేను ఇలా బిజినెస్ చేసుకుంటున్నాను అది ఇది అని? చెప్పానండి. ఓకే. ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మా మామగారు మా అత్తగారు నాకు చాలా సపోర్ట్ చేశారండి. మా హస్బెండ్ ఎంకరేజ్తో నేను ఈ ఫీల్డ్ ఇంకా రన్ చేస్తూ కంటిన్యూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. ఓకే. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? 2009 అండి. 2009 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. 2009 డిసెంబర్లో. ప్రతిమ గారు, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేశారు? మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేసేవాళ్ళు? ఇప్పుడు ఎలా ఉంది? నేను 3 lakhs బడ్జెట్తో స్టార్ట్ చేశానండి. ఓకే.
ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర 2 మెంబర్సే వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర 8 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అప్పుడు ఓన్లీ హోల్సేల్ బిజినెస్ మాత్రమే చేసేదాన్ని. ఇప్పుడు రీటైల్ బిజినెస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎగ్జిబిషన్స్ కూడా స్టార్ట్ చేశాను నేను. గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము, ప్రైవేట్గా ఎగ్జిబిషన్స్ పెడుతున్నాము, అపార్ట్మెంట్స్లో పెడతాము. ఇప్పుడు వచ్చేసి మా టర్న్ ఓవర్ 9 lakhs 10 lakhs వరకు ఉందండి. ఓకే, ప్రింటింగ్ అండ్ డైయింగ్ రంగంలో మీ ప్రత్యేకతలు ఏంటండి? నేను ఎక్కువగా క్రేప్ శారీస్, జార్జెట్ శారీస్ డిజైన్ చేస్తానండి. అవి ఓన్గా నేనే దగ్గరుండి డిజైన్ చేసుకుంటాను ప్రతి చీరకి. దానిలో వచ్చేసి మా దగ్గర ర్యాపిడ్ ప్రింటింగ్ ఉంది, కడీ ప్రింట్స్ ఉన్నాయి, బాతిక్ ప్రింట్స్ చేస్తాము, రంగోలీ ప్రింట్స్ చేస్తాము, రోగన్ ప్రింట్స్, ఇట్లా మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి. నేను ఈ మధ్య స్పెషల్గా ఒక 30 శారీస్ డిజైన్ చేయించాను ఓన్గా. అవి వచ్చేసి వాటి మీద బాతిక్ ప్రింటింగ్ అండ్ ర్యాపిడ్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ ఒకే చీర మీద వచ్చేటట్టు డిజైన్ చేసాము. అట్లా మేము ఓన్గా ప్రతి చీరని దగ్గర డిజైన్ చేస్తామండి. ఓకే, డిజైన్స్ కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? డిజైన్స్ మేమే సెలెక్ట్ చేసుకుంటాం. నెట్లో డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకుని వాటిని ఆర్డర్ ఇస్తూ ఉంటాం. కలర్ కాంబినేషన్స్ మెయిన్గా సెలెక్ట్ చేసుకుంటాను నేను. నా దగ్గర వచ్చేసి కలర్ కాంబినేషన్స్ నా ప్రత్యేకత. ఓకే, అంటే బయట వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళ ప్రకారంగా కూడా డిజైన్ చేస్తామండి. ఓన్లీ సారీస్ డిజైన్ చేస్తారా లేకపోతే డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, టాప్స్ అన్ని డిజైన్ చేస్తామండి. ప్రతిభ గారు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, లెక్చరర్గా చేశారు కదా, అది వదిలేసి దీనికి వచ్చేసారు ప్రింటింగ్ అండ్ డైయింగ్ రంగంకి. దీనికి రావడానికి మెయిన్ కారణం ఏంటండి? నాకు డిజైనింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని నేను ఈ రంగంలోకి వచ్చాను. నా టాలెంట్ని నేను ప్రూఫ్ చేసుకోవడం కోసం డిజైనింగ్ ఫీల్డ్ ఎంచుకున్నాను. నేను నలుగురిలో ఒకరిగా ఉండకుండా నాకంటూ ఒక గుర్తింపు రావడం కోసం నేను ఈ డిజైనింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. దీంతోపాటు నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనుకున్నాను. సో అందుకని ఈ రంగంలోకి వచ్చాను. ప్రతిమ గారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పుడు కానీ లేదనంటే ఇప్పుడు వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు కదా. అసలు ఈ జాబ్ అసలు ఎందుకు, జాబ్ మానేసి ఇక్కడికి వచ్చాను రా బాబు, అసలు ఈ రిస్క్ అంతా నాకు ఎందుకు అనే ఫీలింగ్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నేను స్టార్ట్ చేసి 5 years అయిందండి. నేను ఫస్ట్లో కొంచెం రిస్క్ ఫేస్ చేశాను. ఎందుకంటే ఈ ఫీల్డ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ తెలియదు స్టార్టింగ్లో. సో వర్కర్స్ గురించి కానీ, వర్కర్స్ దొరకక, ప్రింటింగ్ డిజైన్స్ మనం ఎట్లా చేసుకోవాలి ఏంటనే తెలియక, వర్కర్స్ సరిగా మన దగ్గరికి రాక, ఒక రోజు రావడం ఒక రోజు రాకపోవడం, అట్లా నేను కొంచెం ఫేస్ చేశానండి. అది మనం మెటీరియల్కి ఎంత పెట్టాలి, వర్కర్ కలర్, ఫైనాన్షియల్ గా ఏది ఎంత చేసుకోవాలనేది కూడా తెలియలేదు ఫస్ట్ లో. నాకు శారీస్ కి డిజైనింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా తెలియలేదండి. సో ఆ విషయంలో నేను కొంచెం ఫేస్ చేశాను. ఒక 1 year లో నేను మొత్తం కవర్ చేసేసుకుని తర్వాత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే ప్రాబ్లం ఫేస్ చేశారో ఆ టైంలో మీకు ఎవరు బాగా సపోర్టివ్ గా ఉన్నారు? ఆ టైంలో మా పిన్ని మాకు సపోర్ట్గా ఉందండి. మేమిద్దరం కలిసి డిజైనింగ్ చేసేవాళ్ళం. ఫస్ట్లో మేమిద్దరం ఒకే చోట ఉండి యూనిట్ స్టార్ట్ చేసాం అనమాట. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత నేను యూనిట్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి మొత్తం నిర్ణయించుకుని ఏ కాంబినేషన్ ఇవ్వాలి, ఎలా చేయాలి, ఏ చీరకి ఎలా డిజైన్ చేసేయాలి అని ముందే నిర్ణయించుకుని తర్వాత ప్రింటింగ్ డిజైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఓకే, సో ప్రింటింగ్ డిజైనింగ్ చేయడం ఒక ఎత్తు, ఇదంతా పెట్టుబడి పెట్టడం ఇవంతా ఒక పార్ట్. మార్కెటింగ్ చేయడం అనేది చాలా టఫ్ బిజినెస్. మనం డిజైన్ చేసిన ఏదైనా సరే మార్కెట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి పబ్లిసిటీ చేసి అమ్మడం అనేది. సో మీరు ఫస్ట్ డిజైన్ చేసిన వాటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? ఫస్ట్ నేను ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి ఇచ్చానండి. ఓకే, వాళ్ళు వచ్చి పట్టుకెళ్లే వాళ్ళు హోల్సేల్ గా. తర్వాత చిన్న చిన్న షాప్స్ కి వేసేదాన్ని. తర్వాత ఆర్ఎస్ బ్రదర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఆర్డర్స్ తీసుకుని వాళ్ళకి పంపించేవాళ్ళం. తర్వాత వైజాగ్ చందన బ్రదర్స్ వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు మాకు. అట్లా ప్రతి షాప్ కి మనం శాంపిల్స్ తీసుకెళ్ళడం, చూపించడం అట్లా చేశానండి. తర్వాత బొటిక్స్కి వెళ్ళాం. బొటిక్స్లో కూడా మా డిజైన్స్ చూపిస్తే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్గా మేము అపార్ట్మెంట్స్లో పెడుతున్నామండి. అలా కూడా సక్సెస్ఫుల్ అయ్యాము. మాకు గవర్నమెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. వాటిలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టుకునే అవకాశం కల్పించారు. అలా కూడా పెడుతున్నామండి. ప్రైవేట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాము. లేటెస్ట్గా నేను యూఎస్ కూడా డిజైన్ చేసి పంపిస్తున్నానండి. లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫారిన్ కంట్రీస్ కూడా పంపిస్తున్నారు. ఫైనల్గా మీ గోల్ ఏంటండి? నా గోల్ ఏంటంటే నేను ఇదొక ఇండస్ట్రీ లాగా తయారు చేయాలనుకుంటున్నాను. నా కింద ఒక 100 మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. సో నేను ఈ ఇండియాలోనే కాకుండా యూఎస్లో కూడా నేను ఇట్లాంటిది ఒక యూనిట్ స్టార్ట్ చేయాలని, ఫారిన్ కంట్రీస్లో కూడా స్టార్ట్ చేయాలని నా కోరిక. ఇక్కడే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని మీ గోల్. అవునండి. ప్రతిమ గారు, డైయింగ్ అండ్ ప్రింటింగ్ రంగంలో మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు.
ఇలాంటి బిజినెస్ మా సకులు చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి మీరు చెప్పే ఒక మంచి మాట. నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డానండి. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా మామగారు ధైర్య సాహసే లక్ష్మి అనే ఒక సూత్రాన్ని చెప్పారు. నేను ఆ సూత్రాన్ని నమ్ముతూ ముందుకెళ్తున్నానండి. అందరూ కూడా ధైర్యంతో ముందుకెళ్తే లక్ష్మి అనేది దానంతట అదే వస్తుందండి. ప్రతిమ గారు మీరు చెప్పినట్టు ధైర్యంతో ముందుకెళ్తే లక్ష్మి దానంతట అదే వస్తుంది. ఈ సూత్రాన్ని మా సకులు కూడా నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ టార్గెట్స్ ఏవైతే ఫారెన్లో కూడా మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సకుల తరఫునే కాదని నేను నా తరఫున కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సకులు, మా కాలనీలో ఒక ఆవిడకి పచ్చదనం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇల్లంతా చక్కని మొక్కలతో నింపేసింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒకవైపు అందమైన పూల మొక్కలు కనిపిస్తాయి, మరోవైపు కాయకూరల మొక్కలు తీర్చిదిద్ది ఉంటాయి. ఇంటి వెనక పెరట్లో ఆకుకూరలు కనపడతాయి. తాజా కరివేపాకు ఎవరికైనా కావాలంటే అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందేనండి. ఇంట్లో పండిన కూరగాయలతో కూరలు చేసి చుట్టుపక్కల వాళ్ళకి పంపించేది. ఆవిడ పంపించే కమ్మటి వంటలకు చాలామంది ఆమెకి అభిమానులైపోయారు. తాజా కూరల్లో ఉండే రుచి గురించి ఆమె అందరికీ చెప్పేది. ఆమె మాటల స్ఫూర్తితో మా కాలనీలో చాలామంది ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో, కుదరకపోతే డాబా పైన కొన్ని కూరలు పండించడం మొదలు పెట్టేశారండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ సైనిక్పురిలో ఉన్న గాయత్రి శారీ హౌస్కి వచ్చిందండి. మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ గాయత్రి రెడ్డి గారు ఉన్నారు. మరి గాయత్రి రెడ్డి గారు ఈరోజు మనకి ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం గాయత్రి గారు. నమస్తే ప్రశాంత్. గాయత్రి గారు, మీ కలెక్షన్స్లో ఈరోజు మా సకులకు ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారు? కంచి కాటన్ చాలా బాగుంటుంది వెరైటీ. ఓకే. ఇది ఎంప్లాయీస్కి కానివ్వండి, మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది శారీ. అంటే బేసిక్ ఏంటంటే కంచి ఈ పట్టు శారీస్ అనేవి కాటన్ అయినా పట్టు అయినా, మీరు కాటన్ అంటున్నారు కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటే అవి పెద్దవాళ్ళకే బాగుంటాయి అంటారు కదా. సో మరి మీరు ఈరోజు చూపించబోయేది ఏ ఏజ్ గ్రూప్? లేదు, ఇది చిన్నవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఓకే. ఎందుకంటే వీటిల్లో పాట్లీ పళ్ళు డిజైన్స్ చేసాము, స్కర్ట్ మోడల్స్ చేసాము. ఓకే. డిఫరెంట్ గా మనకి చిన్న ఏజ్ లో వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు కావాలంటే కొంచెం డిజైన్ బ్లౌజ్ లో చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. ఓకే. సో అలాంటి మరి కంచి పట్టు, అది కూడా కాటన్ కంచి పట్టులో ఈ రోజు మాకు ఫస్ట్ ఎలాంటి డిజైన్ మీకు పీకాక్ బ్లూలో నేను మంచి శారీ చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఇది బ్లూ, పీకాక్ బ్లూ. అంటే 2 షేడ్స్ మిక్సింగ్ ఉంది ప్రశాంత్. ఇది అంటే డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ రెండు మిక్సింగ్ అన్నమాట. సారీ దగ్గర నుంచి గమనిస్తే మనకు తెలుస్తుంది ఉంటుంది. ఇందులో డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్. ఒక బుట్టి ఏమో ఇలా థ్రెడ్ వర్క్ తీసుకున్నాం, ఒక బుట్టి వచ్చేసరికి డిఫరెంట్ గా కొంచెం మ్యాంగో డిజైన్ ఇచ్చి జరీ బుట్టి. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకి 2 వెరైటీస్ వస్తాయి బుట్టీస్. అది కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చింది ఒక డిజైన్ ఉంటే మనకి జరీ బుట్టి వేరే డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో ఇది బ్యాక్గ్రౌండ్ కదా, ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్ వేరే, అలా ఎంటీగా వదిలేకుండా దానికి కూడా ఫుల్ జకార్డ్ డిజైన్ లాగా ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్. సో శారీ అంతా ఇలాగే వస్తుంది. శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఓకే. సో మరి పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చేసరికి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ తీసుకున్నాం, చాలా బాగుంది చూడడానికి. అటు ఇటు మాత్రం జరీ డిజైన్ ఇచ్చాం లహరీ లాగా. నిజంగా డిఫరెంట్ గా వచ్చింది, ఎందుకంటే బేసిక్ గా మనం పట్టువే తీసుకుంటాం, పళ్ళు అనే పట్టు మిక్స్ చేస్తాం ఎక్కువ, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఇందులో కూడా మనం ఎక్కువ కలర్స్ యూజ్, పింక్ అండ్ బ్లూ తోని మీరు మొత్తం అదే కలర్స్ లో మ్యాచ్ చేసేస్తాం. వెరీ నైస్ అండి. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చాం. ఓ, సో ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ ఫ్యాషన్ అయిపోయింది కదా. జకార్డ్, ఇందులో కూడా సెల్ఫ్ జకార్డ్ పెట్టించాం. సెల్ఫ్ జకార్డ్ పెట్టేసి ఇది జరీ బార్డర్ బ్లౌజ్ కి ఇచ్చాం. ఓకే. ఇదేంటంటే మనకు కావాలంటే దీని అవుట్ లైన్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. మనం జరీతో కానివ్వండి, స్కై బ్లూతో కానివ్వండి అవుట్ లైన్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. సో చూడడానికి మన దగ్గర నుంచి అయితే దీనిపైన కూడా వర్క్ తెలుస్తూ బాగుందండి. అంటే అందులోనే మిక్స్ అయిపోయిన వర్క్ ఒకటి ఉంది. వెరీ నైస్. ఎంత ఉండొచ్చండి దీని బడ్జెట్? ఇది 3 to 4 మధ్యలో ఉంటుంది ప్రశాంత్. అంతేనా? 3000 నుంచి 4000 మధ్యలో. అంతే. చాలా బాగుంది. అంటే చూడడానికి దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇదే డిజైన్ మనకి పట్టు శారీలో కావాలన్నా మేము చేసిస్తాం. బాగుంది గాయత్రి గారు, ఇది కూడా చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఎలాంటి ప్యాటర్న్ మాకు పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ మీకు ఆరెంజ్ కలర్ లో శారీ. నియాన్ కలర్. ఆరెంజ్ కలర్. సో ఇప్పుడు చాలా ఫ్యాషన్ లో ఉంది కలర్. అవును.
నియాన్ కలర్స్ లో మనకి ప్యారెట్ గ్రీన్ కానివ్వండి, ఆరెంజ్, లెమన్ ఎల్లో, పింక్, గ్రీన్, ఇంకో అంటే ప్యారెట్ గ్రీన్ కాకుండా ఆలివ్ గ్రీన్ లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇదేమో ఇది కొంచెం మీరు ఇంతకు ముందు అడిగారు కదా చిన్న వాళ్ళకి ఉంటాయా అని, ఇది చిన్న వాళ్ళకి, టీనేజర్స్. సో ఈ ప్యాటర్న్ మనం చూసుకుంటే కొంచెం కాటన్ టైప్ లో ఉంది, బట్ సింపుల్ డిజైన్ వచ్చింది కదా, నీట్ గా సూపర్గా. ఇదేంటంటే మొత్తం థ్రెడ్ వర్క్, ఇవన్నీ హంసలు, ఇవన్నీ ఈ వీటిల్లో మొత్తం 2 కలర్స్ ఇచ్చాం కాంట్రాస్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నియాన్ ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రం ట్రెడిషనల్ గా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తీసుకున్నాం. ఇదే డిజైన్ మొత్తం కంటిన్యూ శారీ అంతా ఉండదు, ఇది 2 మీటర్స్ వరకు ఇలా ఉంటుంది. 2 మీటర్స్ వరకు. సో ఇది శారీ జస్ట్ 2 మీటర్స్ వరకు ఇలా ఉంటుంది ప్యాటర్న్ అన్నమాట. మరి మనకి మిగతాదంతా ఎలా ఉంటుందండి? మిగతా ఇలా వస్తుంది. సో ఇప్పుడు చెక్స్ అనేవి చాలా ఫ్యాషన్ అయిపోయాయి కదా. అవును. ఓకే. సో ఈ శారీ ప్లెయిన్, మనకి సింగిల్లో చెక్స్ వచ్చింది. మరి పళ్ళు ఎలా వస్తుందండి? పళ్ళు వచ్చేసరికి ఇలా. సో ఈ పళ్ళులో పింక్ ఇచ్చారు కంప్లీట్, అంటే అక్కడంతా ఆరెంజ్ ఉంది, శారీ పళ్ళు పింక్ ఇచ్చే వరకు కాంబినేషన్ చూడడానికి బాగుంది. అండ్ మన ట్రెడిషనల్ టచ్ ఆ గోల్డ్ ఆ జరీ అనేది మిస్ అవ్వకుండా ఈ పళ్ళులో ఇచ్చినందుకు డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా, వెరీ నైస్ అండి. ఇంకా కావాలంటే మనం దీంట్లో ఆరెంజ్ కలర్ కూడా మనం థ్రెడ్ వర్క్ లాంటివి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. సో దీనికి మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ ఇక్కడ ఇదా, ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది. ఈ చెక్స్ మనకి సింగిల్లో అయితే చెక్స్ ప్యాటర్న్ వచ్చిందో అది బ్లౌజ్ వస్తుంది. కింద ఏదైతే మనం ఇచ్చామో ప్లేట్స్ లోకి అదే మనం బ్లౌజ్ కి ఇచ్చేస్తాం. సో అప్పుడు కంప్లీట్ గా హాఫ్ సారీ లుక్ వచ్చేసింది. బ్లౌజ్ సింగిల్ లో ఈ ప్యాటర్న్ వచ్చేసి మిడిల్ లో కలర్, చూడడానికి ఊహించుకుంటేనే చాలా బాగుంది, వెరీ నైస్. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు మనం? ఎంత ఉండొచ్చండి దీని ప్రైస్? ఇది 3 to 4 మధ్యలో ఉంటుంది. 3000 నుంచి 4000 మధ్యలో. బాగుంది గాయత్రి గారు, ఈ సారీ కూడా మంచి కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంది. సో మరి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ప్యారెట్ గ్రీన్. ఇప్పుడు వచ్చేసిన అన్ని సారీస్ ఒక డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇది చాలా డిఫరెంట్ గా, ఇది డిఫరెంట్ గా, ఎందుకంటే చిన్న వాళ్ళు కట్టుకోవాలి అంటే ఇలాంటి సారీస్ బాగుంటాయి. ఓకే, ఏంటి మ్యామ్ ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ అంతా? ఇది ప్యాటర్న్ వచ్చి ఇక్కడ వరకు నియాన్ కలర్ తీసుకున్నాం ప్రశాంతి, ప్యారెట్ గ్రీన్ లో. ఇక్కడ నుంచి పైకి వచ్చేసరికి చిన్న బార్డర్, ఇది 10 inches బార్డర్ ఉంటుంది ఇక్కడ. ఈ బార్డర్ లో ఇంతవరకే జరీ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇంకా 3 షేడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేసరికి మనకి ఫుల్ జకార్డ్, మనకి ప్యారెట్ గ్రీన్ మీద కొంచెం డార్క్ కలర్ గ్రీన్ తో మొత్తం వీవింగ్ థ్రెడ్ వర్క్, మనం జకార్డ్ అంటారు. ఇలా చూస్తే మనకి తెలుస్తుంది థ్రెడ్ వర్క్, అసలు తెలియకుండా చాలా జాగ్రత్తగా. సో మరి ఇదంతా శారీ అంతా ఇలాగే వస్తుంది, ఇలాగే ఉంటుంది, మొక్కల వరకు అలాగే బార్డర్ వస్తూ ఉంటుంది. మరి దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? పళ్ళు వచ్చి ఇలా, అంటే ఇందులో మ్యాచ్ అయిపోవాలి కాబట్టి దీంట్లో కలిసిపోయి ఇది ఈ కాంబినేషన్ కూడా ఈ ప్యారెట్ గ్రీన్ ఇక్కడ ఎక్కడ ఇవ్వకుండా డిఫరెంట్ గా స్కర్ట్ మోడల్ కి మ్యాచింగ్ గా ఇచ్చేసాం. మరి బ్లౌజ్ ఈ కాంబినేషన్ తో, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ ఇంకా వేరే ఈ కలర్స్ అన్ని యూజ్ చేయకూడదు ప్రశాంతి. స్కర్ట్ ఏదైతే యూజ్ చేసామో పళ్ళు అదే యూజ్ చేస్తాం కాబట్టి ఇదే పళ్ళు కలర్ లో మనం బ్లౌజ్ తీసుకోవాలి. అందుకని మేము కూడా ఇలాగే గ్రీన్ తీసుకున్నాం. మనకి స్కర్ట్ లో ఏదైతే వచ్చిందో అదే కలర్ తీసుకున్నాం. బాగుంది, వెరీ నైస్. సో ఇందులో కూడా మనకి కలర్స్ కావాలంటే దొరుకుతాయండి? దొరుకుతాయి, ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చేసిస్తాము. ఇదే మనకి పట్టు చీరలో కావాలన్నా చేసిస్తాం సేమ్. మరి దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చి మనకి 3 to 4 మధ్యలో ఉంటుంది. ఇదే మనం పట్టు సారీ చేయాలంటే 8 to 10 మధ్యలో అవుతుంది. బట్ ఈరోజు మీరు చూపించినవి కాటన్ శారీస్, దట్టు పట్టు టైప్లో ఉండే కాటన్ శారీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్. సో కంచిలో కట్టు ప్రిఫర్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ డిజైన్స్ ఇవి. సో అలాంటి డిజైన్స్ని ఈరోజు మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు గాయత్రి గారు. ఇదండి ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సకలు, మా కాలనీలో పెద్దావిడ ప్రచారం చేసినట్టే మన సమాజంలోనూ ప్రకృతి ప్రేమికులు పర్యావరణంపై ప్రచారం చేస్తున్నారండి. పలు మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుందనే నినాదాలతో ఆలోచింపచేస్తున్నారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక్క మొక్కైనా నాటాలని ప్రోత్సహిస్తున్నారు. సాధ్యమైనంతగా ఆధునిక విలాస వస్తువులకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. విద్యుత్, పెట్రోల్ పొదుపు చాలా అవసరమని చెప్తున్నారు. ప్లాస్టిక్ సంచుల వాడకానికి స్వస్తి చెప్పాలని కూడా, నీటి వృధాని అరికట్టాలని కూడా సూచిస్తున్నారు. పర్యావరణ ప్రేమికుల ప్రచారంతో చాలా మందిలో కొద్దిగా మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు మరింత మందిలో రావాలని అందరం కోరుకుందాం. మరి
ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని, సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.